హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షాన్స్ ఛానల్. నేను ఈ వీడియోలో సీడ్స్తో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. 5 రకాల సీడ్స్ కావాల్సి ఉంటుంది దీనికి. ఫ్లాక్స్ సీడ్స్ 100 గ్రామ్స్ అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ 100 గ్రామ్స్, పంకిన్ సీడ్స్ 100 గ్రామ్స్, వాటర్మెలన్ సీడ్స్ 100 గ్రామ్స్, సెసమే సీడ్స్ 100 గ్రామ్స్ నువ్వులు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసుకోండి. ఈ వాటర్మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ గీ యాడ్ చేసేసుకోండి. ఇందులోకి పంకిన్ సీడ్స్ యాడ్ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసేసుకోండి గీలో. తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ప్యాన్లోకి గీ యాడ్ చేసుకోండి. మీ ఇష్టం 1 టేబుల్ స్పూన్ అయినా కానీ హాఫ్ టేబుల్ స్పూన్ అయినా కానీ. ఇందులోకి ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసేసుకోండి. మొత్తం రోస్ట్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గీ యాడ్ చేసుకోండి 1 టేబుల్ స్పూన్. ఇందులోకి ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసేసుకోవాలి. ఇవి తొందరగానే రోస్ట్ అయిపోతాయండి. ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ ప్యాన్లోకి గీ యాడ్ చేసుకోండి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇందులోకి సెసమే సీడ్స్ యాడ్ చేసుకోవాలి, నువ్వులు. నెయ్యిలో వీటిని మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. ఏది కూడా మాడనివ్వకుండా చూసుకోవాలండి, లేదంటే వేస్ట్ అయిపోతాయి. ప్లేట్లోకి తీసేసుకోండి. నేనైతే ఇక్కడ 100 గ్రామ్స్ తీసుకున్నాను అన్నీ. మీ ఇష్టం, మీరు 50 గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు సీడ్స్ అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్లోకి తీసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి సీడ్స్ని. ఇలా పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకోండి. అందులో కొద్దిగా గీ యాడ్ చేసుకోండి. 1 or 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసేసుకొని ఈ పౌడర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గీతో మిక్స్ అవుతూ ఉంటుంది కదండి, అట్లా అప్పుడు బాల్స్ లాగా చుట్టేసుకోండి వీటిని. ఇది మీరు పౌడర్ లాగైనా తీసుకోవచ్చండి, పాలల్లో కానీ లేదంటే ఏదైనా సలాడ్స్లో ఎట్లా అయినా వేసుకోవచ్చు, పర్లేదు. నేనైతే ఇలా లడ్డు చేస్తే ఈజీగా తినేసేయచ్చు అన్నట్టు చేశాను. దీంట్లో ఎలాంటి షుగర్ మాత్రం నేను యాడ్ చేయలేదు. ఇది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ అవుతుంది. ఇన్ఫర్టిలిటీ గురించి కూడా యూజ్ అవుతుందండి ఇది. 1.5 month అయితే పాడవకుండా ఉంటాయండి. ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఈ 5 సీడ్స్ అనేది కూడా హెల్త్కి చాలా మంచిది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.